సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అసలు ఈ సినిమాలోకి మీ ఎంట్రీ అనేటువంటి దాన్ని ఎస్ సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఆర్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. ఏంటి హౌ ఇట్ హ్యాపెండ్? అదే సార్, నేను మొన్న ఫస్ట్ సినిమా ఎలా జరిగిందో అలాగే ఇది కూడా ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. ఇలాగ స్నేహం కోసం చేస్తాను, స్నేహం కోసం కథలో ఎలా అలాగే ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సార్. మళ్ళీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ రచయిత చెప్పిన కథ నచ్చక అవును సార్, మీరు ఎంటర్ అయ్యి మీరు ఒక కొత్త కథ చెప్తే ఆ కథని టేకప్ చేశారు. రవికుమార్ గారు వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్, నాన్నగారు థ్రిల్డ్ కాబట్టి, రత్నం గారు కూడా థ్రిల్ అయ్యారు కాబట్టి అది టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ క్రిష్ చెప్పిన కథ నచ్చక మీరు ఎంటర్ అయ్యారా? అలాగే సార్. మరి సిమిలారిటీ ఏంటి అది చెప్తాను. సిమిలారిటీ సార్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సార్, యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అవుతాం వల్ల ఒక 2.5 years 3 years అయిపోయింది. సో 2.5 years అయిపోయింది, 2 లాక్డౌన్ బాగా అఫెక్ట్ అయింది. అంటే ఒక లాక్డౌన్ అవ్వగానే మళ్ళీ షూటింగ్ చేసి ఫినిష్ చేసేయచ్చు. పవన్ సార్ డేట్లు ఇస్తున్నారు, 40 days 30 days ఇస్తున్నారంటే దాని ఒక సినిమా తీసేయచ్చు. కానీ ఇక్కడ సెటప్స్ ఎలా ఉన్నాయంటే ఒక 15 days 10 days షూటింగ్ చేయాలంటే మేము 2-3 months గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక సెట్ వేయాలి, మొత్తం డేట్లు తీసుకురావాలి, మళ్ళీ అందరికి కాస్ట్యూమ్ కుట్టాలి. ఎవ్రీ షాట్ 1000 soldiers ఉంటారు, 500 soldiers ఉంటారు. సో ప్రిపరేషన్ 2 months టైం పట్టేది. ఇవన్నీ రెడీ చేసుకుని షూటింగ్ చేసి మళ్ళీ ఇంకో లాక్డౌన్. సో 2 లాక్డౌన్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది, అదే ఒక ఎఫెక్ట్ అయింది. దీనిలో ఒక 2.5-3 years కంటికి కలిసి తెలుసుకుని వెళ్ళిపోయింది. సో ఇది ఎప్పుడు అవుద్ది మళ్ళీ క్రిష్ గారు అనుకున్న కథ ఏదైతే అనుకున్నారో దాని పేపర్ మీద ఉండేది మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని తీసి ఫినిష్ చేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది, ఎప్పుడు అవుద్ది, మళ్ళీ ఎలా డేట్స్, ప్రోగ్రామ్, షెడ్యూల్ ఏమి ఒక క్లారిటీ లేదు. సో లేకపోతే తలిగి సో సార్ కూడా వెయిట్ చేయమన్నాను, నేను కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాను. సార్ ఒక 6 months వెయిట్ చేయండి అయిపోద్ది. అది నిజం అవ్వద్దో నాకు తెలియదు కానీ ఒక ఫాల్స్ ఓపిస్తాను. ఎవరితో? క్రిష్ గారితోనే. సార్ 3 months 6 months మనం స్టార్ట్ చేస్తున్నాం సార్, అయిపోతుంది. సో అది 3 months అనేది 6 months అవుతుంది, 6 months అనేది 1 year అవుద్ది. సో ఎక్కువ రోజులు తను వెయిట్ చేయలేక సో ఒక పాయింట్ పైన తను ఏదైనా సినిమా చేసుకోవాలి కదా, గ్యాప్ వస్తే అందరు మర్చిపోతాం. సో మనకి అలా కాకుండా మళ్ళీ ఏ డైరెక్టర్కైనా మనం ఎప్పుడో 2 years ఒక షార్ట్ తీసుకుంటాం, దాన్ని మళ్ళీ 2.5 years తీయాలంటే మనకి 1000 doubts వస్తాయి. ఇది తీసింది కరెక్టా తప్ప, ఆ కంటిన్యూటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మీరు సెకండ్ హాఫ్ లో జర్నీ చూస్తుంటారు, గుల్ఫామ్ అల్ఫోన్స్ అని. ఆ ఇద్దరు తీసింది వేరే క్యారెక్టర్స్. ఒక 2 సందర్భాలు 2 ఆర్టిస్టులు వెళ్ళిపోతే 2 దగ్గర మార్చి తీసారు. ఇప్పుడు నేను తీసింది వేరే ఆర్టిస్ట్ కంప్లీట్ గా. సో ఆర్టిస్టులు లేరు, తీసిన ఫుటేజ్ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను వేరే వాళ్ళని కొత్త పెట్టి ఇప్పుడు కబీర్ సింగ్ పెట్టి ఇంకో ఫారెనర్ పెట్టి నేను తీసాను మళ్ళీ అదంతా. సో వాళ్ళ కంటిన్యూటీ వాళ్ళు గుల్ఫామ్ అల్ఫోన్స్ అనే క్యారెక్టర్, ఒకడేమో రష్యా ఫస్ట్ షూట్ చేసి రష్యా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా, ఇంకోటేమో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా. అంటే ఒక లాక్డౌన్ లో కూడా వెళ్ళిపోయాడు. సో మళ్ళీ దీన్ని సెట్ చేసి మళ్ళీ తీసి రీషూట్స్ ఇలా చాలా ఇబ్బంది సార్. సో అలాంటి ఒక స్టేజ్ లో నేను ఎంటర్ అయినప్పుడు ఒకే గోల్ ఏంటంటే ఎవరికైనా సరే ఈ స్టేజ్లో ఎవరికి ఎక్కువ అఫెక్ట్ అవుద్ది, ప్రొడ్యూసర్కి అఫెక్ట్ అవుద్ది. సో ఇది ఎలా ఈ పీరియడ్ ఫిల్మ్ని ఎలా ముందు రిలీజ్ చేయాలి, ఎలా దీన్ని కంప్లీట్ చేయాలి, ఎలా బయటికి వెళ్ళాలి అనే టెన్షన్ అందరికీ ఉండింది. సో దాంట్లో ఈ బ్రిడ్జ్లో నేను పనిచేసినప్పుడు ఒక పాయింట్లో నేను ఫుల్గా ఇది part 1 చేస్తేనే అవద్దు అని part 1 ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఫిక్స్ అయినప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేయాలి, స్క్రిప్ట్ మార్చాలని. దీంట్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు అర్థమైందంటే ఇట్స్ నాట్ ఓన్లీ కోహినూర్ స్క్రిప్ట్. ఆ పీరియడ్లో మొగల్స్ హీరో టగ్ ఆఫ్ వార్ వచ్చేటప్పుడు తెలియకుండా అందరికంటే ఒక ధర్మం గురించి ఒక ఫైట్ ఉంది. సో ధర్మం గురించి ఒక మెసేజ్ ఉంది. సో దాని మీద స్క్రిప్ట్ ఎక్కువ వెళ్తుంది కానీ ఓన్లీ కోహినూర్ అనేది ఒక చిన్న పార్ట్గానే ఉండేది. సో దానిలో మోడిఫికేషన్ చేయాల్సి వచ్చింది. సో ఒక ఫైన్ డిసిషన్లో క్రిష్ గారు కూడా సరే నువ్వే చేసే అని, దాని తర్వాత పవన్ సార్ సడన్గా ఒక రోజు నమ్మకంతో చెప్పారు నువ్వు చేయి జ్యోతి అని. సో నాన్నగారు సపోర్ట్ ఉండింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రిష్ వెళ్ళిపోయింది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అనేటువంటి, క్రిష్ తప్పుకుంది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అని. ఎంతవరకు ఆ క్రియేటివ్ డిఫరెన్స్ ఎంతవరకు, what is the impact of the creative differences and what is the part of the time? క్రియేటివ్ డిఫరెన్స్ లేదు సార్, ఓన్లీ టైం ఫ్యాక్టర్. ఓన్లీ టైం ఫ్యాక్టర్, క్రియేటివ్ డిఫరెన్స్ అనేది లేదు, టైం ఫ్యాక్టర్. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇది అర్థం కదా ఎవరికి, ఎందుకంటే ఆయన మైండ్ లో ఏమో ఉంది. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా తీయాలన్నా కష్టం సార్. ఎక్కడో కొన్ని సీన్లు షూట్ చేస్తుంటాం, అది ఏదో అనుకుని షూట్ చేస్తుంటారు, దానికి లింక్లు ఏదో ఉంటాయి, క్యారెక్టరైజేషన్ ఉంటాయి. సో పని చేసిన 2-3 రైటర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళ ఏడీస్ని పంపించేవాళ్ళు సపోర్ట్ అడిగితే. మళ్ళీ కొన్ని హిందీ పోర్షన్స్ ఉర్దూలో షూట్ చేశాను, ఉర్దూలో షూట్ చేస్తున్నారు. ఆ ఉర్దూ మనకి అర్థం కాదు, దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ఏం షూట్ చేశారు అని చాలా, ఎందుకంటే అబ్బాస్ సార్ హిందీ రాశారు. సో ఆ రాసిందో ఉర్దూలో ఉన్నింది. మళ్ళీ అతన్ని పట్టుకొని పెద్ద హోంవర్క్, పెద్ద టాస్క్ సార్ అది. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా దీన్ని కొంచెం బెటర్మెంట్ చేసి, అంటే ఫస్ట్ గుడ్ ప్రాజెక్ట్ గా మీరు మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నారా ఈ సినిమాకి?
లేదు సార్, బిగినింగ్ షూటింగ్ అప్పుడు ఉన్నాను సార్, ఫస్ట్ ఒక 6 months ఉన్నాను. దాని తర్వాత నేను మధ్యలో నేను కూడా లేను, 1 year లేను, 1.5 year లేను. ఆ 1.5 year ఇన్ని కొంచెం లాక్డౌన్స్ వల్ల అందరూ ఒక్కొక్కరు గ్యాప్ అయిపోయాం, ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలవలేకుండా అయిపోయాం. ఓకే, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వెరీ ఏంటంటే ఇందులో జ్యోతికృష్ణ పార్ట్ ఏంటి, క్రిష్ పార్ట్ ఏంటి? క్రిష్ ఎంత షూట్ చేశాడు? ఫస్ట్ హాఫ్ క్రిష్ చేశాడా, సెకండ్ హాఫ్ ఇతను చేశాడా? ఇప్పుడు నా సినిమా ఆక్సిజన్ ఉంది సార్, ఆ సినిమాకి 5 కెమెరామెన్లు, 5 కెమెరామెన్లు. ఎలా ఉంటదంటే ఒక షాట్ ఆర్టిస్ట్ బయట వచ్చిన ఒక డిఓపి, సీన్ లోపల ఒక డిఓపి, బయట వెళ్ళడం ఇంకో డిఓపి, 3 కెమెరామెన్లు. సో క్లాష్ వర్క్ అని ఒక్కొక్క రోజుకి 5 మందో 10 మందో వచ్చి షూట్ చేస్తారు, వెళ్ళిపోతారు. షూటింగే సినిమా కాదు సార్, షూటింగే సినిమా కదా, దాన్ని డిజైన్ చేసింది కదా. ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ మిడ్ అవుద్ది, ఇక్కడ ఇంటర్వల్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది, ఇది క్లైమాక్స్. దాని తర్వాత అనుకున్న ఫ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో తీసుకురావాలి. ఇప్పుడు మీరు 25 లాస్ట్ 30 minutes చూస్తే డైలాగ్ తక్కువ, ఓన్లీ మ్యూజిక్ లో కదా చెప్పారు. ఆ మ్యూజిక్ కూడా 12 days నేను చేసేదానికి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇంత ఫుటేజ్ ని ఎడిట్ చేసేదానికి చాలా టైం అయింది. ఒక ఫైట్ అయితే 55 days 57 days షూట్ చేస్తున్నారు, ఒక్కొక్క సీక్వెన్స్ 10, 50, 20 days షూట్ చేస్తున్నారు. ఆయన ఎడిటింగ్ లో అలాగే ఎడిట్ చేయడమే కష్టం సార్, అదంతా ముట్టుకొని చేయడం. సో ఫైట్ మాస్టర్ చేయాలంటే ఓన్లీ ఫైట్లే ఉంటుంది, దానిలో ఎమోషన్ ఉండదు, ఫీల్ ఉండదు, కథ ఉండదు. సో యాజ్ ఎ డైరెక్టర్ గా మనకి అర్థం అవుతుంది కాబట్టి, సో దాన్ని అన్నింటినీ ఒక కథగా తీసుకుని వచ్చి ఒక లింక్ తీసుకొని కెన్ బి గుడ్ షూట్ ఆ బ్యాడ్ షూట్, దాన్ని అడాప్ట్ చేసి దాన్ని ఒక కథగా మార్చి దాన్ని ఒక part 1 గా తీసుకుని వచ్చి చేసిన జాబ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? సో అలాగూ పోర్షన్స్ అంతా హెవీ పోర్షన్ వర్క్ చేశాను. బట్ రేషియో ఉంది కదా, ఇతను ఎంత రేషియో, ఈ రేషియో అనేది నేను తలుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మనకి ఏ ప్లస్ లేదు, మైనస్ లేదు. బట్ అందరి ఇంటెన్షన్ ఏంటంటే ఒకే ఇంటెన్షన్, మనకి సినిమా గెలవాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వాలి, ముందు బయటికి రావాలి. అది క్రిష్ గారి ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ అదే సార్. సో ముందు బయటికి రావాలి, ప్రొడ్యూసర్ ఇదే చేయాలని. సో దాంట్లో ఒక ఫ్రెండ్లీగానే ఆయనే స్క్రిప్ట్ ఇచ్చారు, సరే నువ్వు ఒక పని చేయి, దీన్ని part 1 గా నువ్వు మార్చుకో, దీన్ని బెటర్ మంచి చేయి, నువ్వు ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయి, రిలీజ్ తనే ఇచ్చారు నాకు. సో అలాగా ఆ మూడ్ లోనే వెళ్ళాను సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ కు తగ్గిపోయినంత స్టఫ్ ఉంది దీంట్లో, ఫస్ట్ పార్ట్ కి తగినంత స్టఫ్ ఉంది దీంట్లో. సెకండ్ పార్ట్ కి వెళ్ళిన తర్వాత అంత స్టఫ్ ఉందా? ద ఫైట్ బిట్వీన్ ఎ గ్రేట్ మొఘల్ చక్రవర్తి అండ్ బిట్వీన్ ఏ కామన్ మ్యాన్, అదే మీరు కథ ఫాలో లేదు, అది అయ్యాము కథ ఫాలో అయింటే 2 టాస్క్లు మనం ఫినిషింగ్ చేస్తుంటాం. ఆలంగీర్ అంటే ఔరంగజేబ్ తల మీద కోహినూర్ ఉంది, ఆయన పాతాలలో 5 గురువులు బందీగా ఉన్నారు. సో part 2 లో ఒకే టైంలో యూ హావ్ టు రిట్రీవ్ కోహినూర్, యూ హావ్ టు రిట్రీవ్ 5 గురువుస్ ప్రాణాలతో. దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. సో ఇంత పెద్ద టాస్క్ నువ్వు ఎలా చేస్తావు అని ఒక చెక్ పాయింట్ పెట్టినావు. సో కోహినూర్ తీయాలి, 5 గురువులు కాపాడాలి, మళ్ళీ రోలింగ్ టైటిల్ ఇంకోటి లీడ్ ఇచ్చి ఉంటాను, బ్రిటిష్ ఎంటర్, అది కూడా మీరు నోట్ చేయాలి. ఏదైనా ఈ పార్ట్ ఇంత కథ ఉంది part 2 కి, ఇంత కథ ఉందా అనేటువంటి డౌట్ ఇప్పుడు నా ప్రశ్న వల్ల మీ దగ్గర నుంచి వచ్చింది. part 2 లో ఇంత ఇదే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. part 2 లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఒరిజినల్ క్యారెక్టర్ హిస్టరీ బేస్డ్ అయితే ఓకే, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఫిక్షనల్ బేస్డ్ అయినప్పుడు అవతలు తీసుకుందేమో రియల్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ ఇస్ ద రియల్ క్యారెక్టర్ అండ్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ ద ఫిక్షనల్ క్యారెక్టర్. ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎలా రన్ చేస్తారు అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అఫ్ కోర్స్ యూ మైట్ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, అది మీ ఏంటి అనేటువంటిది మనం part 2 చూసాక తెలుస్తుంది. అది ఓకే. సో ఈ మెజర్మెంట్స్ ఏమి లేవంటారు, క్రిష్ ఎంత చేశాడు, నేను ఎంత చేశాను, ప్లస్ అల్టిమేట్ గా ఒకే ఇది ఏంటంటే ఎఫర్ట్ అండ్ వర్క్ మ్యాన్షిప్ సార్. ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఇంపార్టెంట్. ఆయన తరపున ఆయన ఏ డైరెక్టర్ని చేసేటో ఆయన సినిమా 100% బాగా చేయాలనుకుంటారు. ఎవరు నేను కొంచెం చేశాను, కొంచెం ఆయనకి తెలిసిన విషయాలు, ఆయన తెలిసిన నాలెడ్జ్, ఆయన సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఇది. సో దానికి ఆయన పెట్టిన ఎఫర్ట్ డిజైన్ చేశారు, బట్ కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను అందుకని ఆయన విజన్ ఉంది, ప్లస్ ఇక్కడ పవన్ సార్ ఆ ఫైట్ విజన్ ఉంది, ప్లస్ దీన్ని part 1 కి ఎలా బ్లెండ్ చేయాలి, ప్లస్ మనం ఏం చెప్పాలనుకుంటే ధర్మం కోసం బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకొచ్చాం. ఫస్ట్ ఇట్స్ అవుట్ లా కథగా ఉండింది, సో దాన్ని మార్చిన కథని ఎలా దీన్ని అడాప్ట్ చేసి ఫస్ట్ నుంచి తీసుకురావాలి అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్ అయితే, నాట్ ఈజీ. ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్తాను, ఫ్రెష్ గా మనం ఒక బిల్డింగ్ కట్టేవచ్చు, బట్ ఆల్రెడీ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగ్ వెళ్ళి మనం రెడీ చేసి రిపేర్ చేసి దాన్ని కట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. సో అది కంప్లీట్ చేసేదే పెద్ద ఛాలెంజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.